సినిమా ఈజ్ నార్మలీ దాని ఇట్ ఇస్ టర్మ్డ్ యాజ్ అ మేక్ బిలీవ్ కైండ్ ఆఫ్ వరల్డ్. అంటే సినిమా ఈజ్ మాస్ మీడియా అండ్ ఎక్కువ మంది జనాల్ని అప్పీల్ చేయగలిగే ఒక మేక్ బిలీవ్ కైండ్ ఆఫ్ అ వరల్డ్. అంటే ఫ్యాంటసీ, టూ మచ్ ఆఫ్ ఫ్యాంటసీ. అండ్ ఫ్యాంటసీని లక్షింతలు చూపిస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కూడా. అదర్వైజ్ వీ వుడెంట్ హ్యావ్ రజనీకాంత్ స్టిల్ యాక్టింగ్, ఓకే, చిరంజీవి గారు లేకపోతే కమల్ హాసన్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో నేనేమంటున్నానంటే మీరు అద్భుతమైన సినిమా తీశారు, బట్ ఆ సినిమాకి అవార్డు రావాలి అని మీరు అనుకోవటం అన్నది, అలాంటి పోస్ట్ పెట్టడం అన్నది యాజ్ ఎ న్యూ డైరెక్టర్ ఇప్పుడు అడుగు పెట్టారు, ఇంకా మీరు ఇంకా పాకటం కూడా స్టార్ట్ చేయాలి. సో డోంట్ యూ థింక్ యూ డన్ అ రాంగ్ థింగ్? I think I've done a wrong thing expecting too much from the first film, but I always expect a lot. And chudandi, it's not like I'm selfish about my film. I'm selfish about my team who's worked intensely on the film. Unkoti endi ante naku it's not only about Pelli Choopulu. I was rooting for Kshanam. Okay. I was rooting for a lot of independent cinema that came that time because these created ripples because ekkadi nuncho raaledu, ఎవరు సపోర్ట్ నుంచో రాలేదు, ఓన్గా వచ్చాము. డెఫినెట్లీ సురేష్ బాబు గారు అండ్ పీవీపీ గారు దే సపోర్టెడ్ దీస్ సినిమాస్ వెల్ అండ్ రీచ్ అయ్యాయి సినిమా. సో దెర్ ఇస్ అ సర్టన్ ట్రెండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దట్ వీ హెవ్ సీన్. సో దాన్ని అప్రిషియేట్ చేస్తే ఏమవుతుంది అంటే మోర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ విల్ గెట్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అండ్ సే దట్ సరే దీనికి కూడా స్పేస్ ఉంది, లెట్స్ కమ్ ఇన్ హియర్. మన సినిమాలు వచ్చి దే ఆర్ వెరీ థియేట్రికల్. సో ఫ్రమ్ దట్ నాటకాల నుంచి మనం చేస్తూ వస్తున్నాము. లాస్ట్లో కూర్చున్న ఆడియన్స్కి కూడా తెలియాలంటే ది ఓన్లీ వే ఇస్ డైలాగ్. సో ఆర్ ఫిల్మ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిలయంట్ ఆన్ డైలాగ్. ఆ డైలాగ్ ఆర్ వెరీ హెవీ, హార్డ్ హిట్టింగ్, లౌడ్ అండ్ ఎగ్జాజరేటెడ్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పేసి. కానీ వెన్ వీఆర్ ట్రాన్స్లేటెడ్ టు ఫిల్మ్ యాజ్ అ మీడియం, ఇట్స్ అ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. యూఆర్ మ్యాగ్నిఫైయింగ్ ఎవ్రీథింగ్. యూ కెన్ బీ సటిల్ అబౌట్ థింగ్స్. యూ కెన్ షో లైఫ్ ఇన్ ఇట్స్ నార్మల్ వే. దాంట్లో కూడా ఎమోషన్ ఉంటుంది, మన లైఫ్లో కూడా డ్రామా ఉంది, హ్యూమర్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. సో దాన్ని మ్యాగ్నిఫై చేసే కేపబిలిటీ సినిమా మీడియం అనే దాంట్లో ఉందన్నమాట. సో దాన్ని ఆల్రెడీ ఎగ్జాజరేటెడ్ సినిమాని వీఆర్ ట్రయింగ్ టు సటిల్ ఇట్ డౌన్ అండ్ టెల్ ద వరల్డ్, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్సెస్ బట్ నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అండ్ ఆల్ ది అదర్ పీపుల్ దట్ మా దగ్గర కూడా రియల్ హ్యూమన్ స్టోరీస్ ఉన్నాయి, మా దగ్గర కూడా రియల్ ఎమోషన్స్ ఉన్నాయి అనే ప్రయత్నం చేసే టైంలో I think that appreciation is definitely required. Akkada naku I was lost because even in my post I mentioned not only Pelli Choopulu. If Kshanam had won, I would have put my head held high. So dantlo there was a slight bit of rebellion. That was the only thing. I don't think I should have expressed it as on a. I thought నా ఫేస్బుక్ ప్రొఫైల్ వచ్చి లిమిటెడ్ టు సర్టన్ పీపుల్ అనుకున్నాను, అది పబ్లిక్ అయిందని మొన్నే తెలిసి. సో ఇప్పుడు నుంచి కొంచెం పొలిటికలీ రైట్ ఉంటానండి. సో యూ వాంట్ టు బి పొలిటికలీ రైట్ నౌ? ఐ థింక్ ఐ షుడ్ బి పొలిటికలీ రైట్. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ ఫిల్డ్ విత్ ఆర్టిస్ట్ అండ్ ఆ ప్రతి ఒక్కరూ దే ఆర్ వర్కింగ్ హార్డ్. వీ కెనాట్ రియలీ సే దట్ యు ఆర్ డూయింగ్ బ్యాడ్ వర్క్, ఐఎమ్ ది ఓన్లీ బిగ్ టోప్ అని చెప్పేసి. అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సెన్సిటివ్ ఉంటారు నాలాగా మీలాగానే. సో ఐ థింక్ ఐ షుడ్ బి కైండ్ ఇనఫ్ టు. బట్ తరుణ్, ఒక విషయం చెప్పండి, పురస్కారాలు, అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అప్రిసియేషన్ చాలా అవసరం అండ్ అది వస్తే ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. ఐ అగ్రీ టు దట్. బట్ స్టిల్ మీ సినిమా రిలీజ్ కాకముందు నుంచి ప్రజల్లోకి అలా వెళ్ళిపోయింది. రిలీజ్ కాకముందు నుంచి ఎవర్ సిన్స్ ఆడియో రిలీజ్, పోస్టర్స్, ప్రమోషన్స్ దగ్గర నుంచి వాట్ ఈస్ దిస్ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని అందరూ ఐబ్రోస్ రేజ్ చేశారు. సో సినిమా రిలీజ్ అయ్యాక ఇట్ జస్ట్ వెంట్ వైరల్ అండ్ 100 days విత్ ఇన్ నో టైమ్ ఇంత జరిగింది. అప్పట్లో కబాలీ రిలీజ్ అయింది కూడా, బట్ అది కూడా దట్ ఒక 3-4 days తర్వాత మొత్తం పెళ్లి చూపులే, అన్ని థియేటర్స్లో పెళ్లి చూపులే ఉంది. సో విచ్ మీన్స్ యూ షుడ్ యాక్చువల్లీ ఫీల్ ప్రౌడ్ దట్ ఒక రజనీకాంత్ గారి సినిమాతో పోటీపడి మీరు మీ సినిమా రిలీజ్ చేశారు, ఆ సినిమా వెళ్ళిపోయింది. సో ఐ థింక్ ప్రజల రివార్డ్ ఈజ్ మోర్ ఫ్రూట్ఫుల్ అండ్ మోర్ ఎన్రిచింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే డెఫినెట్లీ మ్యామ్, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టైమ్, సినిమా రిలీజ్ అవ్వడమే ఒక గొప్ప విషయంగా భావించేటోండి నేను యాక్చువల్లీ. బట్ అది రిలీజ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ మేక్ ద ఫిల్మ్ రన్ ఫర్ 50 days ఆర్ సంథింగ్. 50 days దాటినాక ఐ వాజ్ షాక్డ్. 100 days వరకు ఆర్గానిక్గా తెలిపోయింది. So there are lot of things that I should be grateful for. But imagine that I have a baby. First miscarriage అయిపోయింది అనుకుంటాం, వచ్చింది, it's there. And then you want the baby to grow and then you want her to win laurels and you want her to kind of go ahead. And that's basic human tendency. It's not like సరే పుట్టింది కదా చాలు అని కాకుండా we want the baby to go ahead.
సో అంత ఇన్వెస్ట్ చేస్తాం. వీ ఇన్వెస్ట్ సో మచ్ ఎనర్జీ ఇన్ టు సినిమా బికాస్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో I've got bigger awards than the national award when a girl said that, and her family, ఆమెని పెళ్లి చూపులు వద్దు, బిజినెస్ చేసుకోమని చెప్పారట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ విచ్ హ్యావ్ థింగ్. కానీ ఎంత వస్తే అంత బికాస్ వీ వాంట్ our baby to succeed, and maybe that is the emotion that I put. True. I totally understand. And it's just that I wanted to know more. ఎందుకు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎందుకు అలా అనిపించింది అన్నది మాత్రమే తెలుసుకుందామని అడుగుతున్నాను క్వశ్చన్స్. నో ఆఫెన్స్ యాక్చువల్లీ. No offense at all. అండ్ తరుణ్, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, పెళ్లి చూపులు అన్నది అంటే యాక్చువల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ మీ జానర్, ఐ హర్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు కనీసం మీరు పెళ్లి చూపులు లాంటివి కూడా చేయొద్దు అనుకున్నారంట. యాక్చువల్లీ ఐ హర్డ్ యూ వాంటెడ్ టు బి కల్ట్ మూవీస్. మీరు ఎక్కువ కొంచెం లిటిల్ కమర్షియల్ ఉన్నా కూడా, దో ఇట్ ఇస్ అ కమర్షియల్ ఫిలిం, అందులో ఏదో ఒక మంచి ఆర్ట్ ఫామ్ని లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సోషల్ మెసేజ్, యూ వాంటెడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే నాకు యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ అ లాట్ బై క్రైమ్ కామెడీస్. ఓకే. అంటే సోషల్ మెసేజ్, డార్క్ కామెడీస్ అవన్నీ కూడా. అంటే యాజ్ అ కిడ్ దట్స్ వాట్ ఐ లైక్డ్ అ లాట్. అంటే అది నాకు ఇన్స్పైర్ అయిన మూవీస్ వచ్చి స్నాచ్ అని చెప్పేసి, లాక్ స్టాక్ స్మోకింగ్ బ్యారల్స్ అని చెప్పేసి, గై రిచీ ఫిల్మ్స్. సో యాజ్ అ కిడ్ ఐ యూస్ టు గ్రో అప్ వాచింగ్ ఆల్ దీస్ లిటిల్ ఫిల్మ్స్. అది ఈవెన్ జిగర్ తండా అని తమిళ్లో వచ్చింది కదండి, ఇట్స్ బ్రిలియంట్ అనమాట. ఐ లైక్ ఆల్ సచ్ ఫిల్మ్స్. కాకపోతే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో కూడా నేను సైన్మాన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ ఇస్ స్లైట్లీ వీకర్. అంటే దేర్ ఒక రీతు ఇస్ దేర్, షీఈ్ అ ప్రిటీ ఫేస్ అండ్ షీఈ్ యాక్టెడ్ వెల్, అండ్ దేర్ ఇస్ మ్యూజిక్ విచ్ టేక్స్ ద మూవీ ఫార్వర్డ్. సో I knew that technically this is not a strong film as Sainma, కాకపోయినా కానీ there was a lot of views for this film. So that's the way things work అని అర్థమైంది. సో పెళ్లి చూపులు చేసేటప్పుడు కూడా I was little smart about thinking that let's make a rom-com. Rom-comకి ఎప్పుడు ఆడియన్స్ ఉంటుంది. కాకపోతే I wanted to bring a difference in the rom-com. I didn't want it to just be like a rom-com because I don't really like rom-coms. So, నాకు it's completely a different genre. కాకపోతే it's a coming of age. If you see పెళ్లి చూపులు అనేది ఇట్స్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ అ గర్ల్ హూ ట్రైస్ టు ఫర్గెట్ ద పాస్ట్ అండ్ మూవ్ ఆన్, అండ్ అబౌట్ అ గై హూ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్స్ వాట్ హీ వాంట్స్ టు డూ. సో దట్ ఈస్ కన్సీల్డ్ యాజ్ అ రామ్-కామ్. సో there's a lot of medicine which is sugar coated in the film. Okay. So ఎందుకంటే it was a conscious decision అండి. I wanted to entertain the audience but also make sure that there's a strong voice. అది లేకుంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ సస్టైన్ అని అనిపించింది. సో ఆ రామ్ కామ్ని కూడా మీరు మీ స్టైల్లో తీశారు. అంటే ఏ ఐటమ్ సాంగ్స్ లేకుండా, గ్రూప్ సాంగ్స్ లేకుండా, డాన్సులు లేకుండా, లేకపోతే ఫైట్స్ గీట్స్ అవేమీ లేకుండా ఒక రియలిస్టిక్ మోడ్లో ఒక రామ్ కామ్ని ఇలా కూడా తీయొచ్చు అని చూపించారు. వాట్ వాజ్ యువర్ బేసిక్ ఇన్స్పిరేషన్? అంటే మీరు ఎవర్ సిన్స్ యూ థాట్ ఫిల్మ్ మేకింగ్లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడల్లా, సినిమా తీయాలి అనుకున్నప్పుడు మీకంటూ ఒక ప్రేరణ ఉంటుంది కదా. ఎవరో సినిమాలు చూసుంటారు, ఎవరో స్క్రీన్ ప్లే చదివి ఉంటారు. వాట్ వాస్ దట్ ఇన్స్పిరేషన్? మేజర్ ఇన్స్పిరేషన్ వాజ్ మణిరత్నం గారు. ఐ స్టిల్ సే దట్ ఎవ్రీవేర్. హిస్ సినిమా ఇస్ లైక్ అ బైబుల్ అనమాట నాకు. ఆయన మిస్ ఆన్ సీన్ అంటారు అనమాట. యూ డూ అ సింగిల్ షాట్ అండ్ యూ ఎస్టాబ్లిష్ అన్ ఎంటైర్ థింగ్. సో హీఈస్ అ మాస్టర్ ఆఫ్ దట్. అంటే వీ కెన్ కంపేర్ హిమ్ టు లైక్స్ ఆఫ్ మార్టిన్ స్కార్సీసీ అండ్ ఆల్ దీస్ అదర్ ఫారిన్ ఫిల్మ్ మేకర్స్. సో ఆయన సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ జంధ్యాల గారు సినిమాలు అనమాట. ఐ హ్యావ్ టు సే దట్. ఎందుకంటే ప్రతిసారి వెనెవర్ ఐమ్లో ఇప్పుడు కూడా ఆహనా పెళ్ళంట కానీ ఇవన్నీ చూస్తే యూ కెన్ జస్ట్ ఎంజాయ్ మ్యామ్ విత్ యర్ ఫ్యామిలీ. ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకొని చూడొచ్చు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సమ్ జెన్యూన్ స్పార్క్ ఇన్ ద క్యారెక్టర్స్ దట్ హీ రోట్, ద క్లారిటీ ఆఫ్ డిఫైనింగ్